2025 సెప్టెంబర్ 5 సాధారణంగా ఈ తేదీపై ఇండస్ట్రీ పెద్దగా ఆసక్తి చూపదు. ఎందుకంటే అది పండుగ లేదా సెలవు దినం కాదు, ఓ సాధారణ ఫ్రైడే. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తలకిందులైంది. సెప్టెంబర్ 5, 2025 తెలుగు సినిమా సహా దక్షిణాది సినిమా అభిమానుల కోసం ఒక చిన్న సంక్రాంతిలా మారింది. ఎందుకంటే కనీసం 6 పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల కావడం ఖాయమవుతోంది. ఇది సాధారణ రోజు అయినప్పటికీ భారీ తారాగణంతో విభిన్న కథాంశాలతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రాల సంఖ్య బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో ఉంది. మొదటిగా చెప్పుకోవాల్సింది తేజ సజ్జా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం మిరాయ్. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ తో సూపర్ హీరో స్థాయిలో మాస్ అలాగే క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విఎఫ్ఎక్స్ ఆధారిత ఫ్యాంటసీ కాన్సెప్ట్ కావడంతో యూత్ లో భారీ బజ్ కూడా ఉంది. దీంట్లో మంచు మనోజ్ విలన్ గా అంటే బ్లాక్ స్వోర్డ్ గా నటిస్తుండడంతో ఇంకా హైప్ వేరే లెవెల్లో ఉంది. ఆల్రెడీ టీజర్ అదిరిపోవడం కూడా మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. రెండవది అనుష్క శెట్టి నటించిన ఘాటి. ఇది ఆమెకు కంబ్యాక్ సినిమా. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఆమె పూర్తిగా డీ గ్లామ్ అవతారంలో కనిపించనుంది. అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈ మూవీ మహిళా ప్రాధాన్య కథాంశంగా వినిపిస్తోంది. ఆ తరువాత రష్మిక మందన ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్స్ ద్వారా రష్మిక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుందని టాక్. అదే రోజు తమిళ స్టార్ హీరో అయిన శివకార్తికేయన్ నటించిన మద్రాసి దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యాక్షన్, హ్యూమర్, సోషల్ మెసేజ్ మిక్స్ తో మాస్ అట్రాక్షన్ గా నిలవనుంది. అదే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో అభిమానులను ఆకట్టుకునే దుల్కర్ సల్మాన్ మరో థ్రిల్లింగ్ డ్రామా కాంతా తీసుకొస్తున్నాడు. చివరగా విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి కూడా సెప్టెంబర్ 5న విడుదల కావడం ఖాయమైంది. ఇది ప్రతీకార కథాంశంతో మైథలాజికల్ అండర్ టోన్స్ కలిగిన సినిమా అని సమాచారం. ఇలా అన్ని సినిమాలు సైన్స్ ఫిక్షన్, హారర్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్, మైథలాజికల్ యాంగిల్స్ తో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి ఇవ్వనున్నాయి. అయితే సమస్య ఏంటంటే స్క్రీన్ షేరింగ్, ఆడియన్స్ ఆడిషన్ స్ప్లిట్ కావడం వల్ల కొన్ని సినిమాలకు వసూళ్ల పరంగా నష్టమే కలగవచ్చు. టాప్ 2-3 సినిమాలు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. అందుకే ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నట్లు ఒక్కసారిగా విడుదలకు రెడీ అయినా చివరి నిమిషంలో 1 లేదా 2 సినిమాలు డేట్ మార్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఒకవేళ ఈ సినిమాలన్నీ సెప్టెంబర్ 5నే వస్తే అది నాన్ ఫెస్టివల్ రోజులో బాక్స్ ఆఫీస్ కు కొత్త స్టేటస్ ని ఇవ్వగలదు. అభిమానుల కోసం థియేటర్లు మినీ ఫెస్టివల్ స్పాట్లుగా మారిపోతున్నాయి. మరి ఈ బాక్స్ ఆఫీస్ యుద్ధంలో విజయం ఎవరిది? మిరాయ్ ఆధిపత్యం చూపించగలదా, లేక ఘాటి, గర్ల్ ఫ్రెండ్, మద్రాసి లాంటి చిత్రాలు సర్ప్రైజ్ హిట్లు అవుతాయా? ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, సెప్టెంబర్ 5, 2025 తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని రోజు అవుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.